పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ను నిన్న చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను చంచల్గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులతో అల్లు అర్జున్కు ఈ కేసు నుండి కాస్త ఉపశమనం లభించింది. రాత్రంతా జైల్లోనే అల్లు అర్జున్. ఈ రోజు ఉదయం ఆయన జైలు నుండి బయటకు వచ్చారు. అయితే తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర బెయిల్ ఆదేశాలు సకాలంలో జైలు అధికారులకు చేరకపోవడంతో నిన్న రాత్రి అల్లు అర్జున్ జైల్లోనే గడపాల్సి వచ్చింది. జైల్లో అల్లు అర్జున్ రాత్రంతా ఏం చేశారు, ఎలా ఉన్నారు అన్నది ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. జైల్లో మంజీరా బ్లాక్లోని ప్రత్యేక బారెక్లో అల్లు అర్జున్ ఖైదీ నంబర్ 7697, అందులో ఆయనతో పాటు 2 అండర్ ట్రయల్ ఖైదీలు ఉన్నారు. ఆయనకు ఒక కొత్త రగ్గు, కొత్త దుప్పటిని ఇచ్చారు జైలు అధికారులు. అయితే రాత్రంతా అల్లు అర్జున్ నిద్రపోకుండా అలాగే ఉన్నారని, ఎవరితో అయినా మాట్లాడితే ఎప్పుడు విడుదల చేస్తారని మాత్రమే జైలు అధికారులతో మాట్లాడారని తెలుస్తుంది. జైల్లో ఉన్న మిగతా 2 ఖైదీలతో అల్లు అర్జున్ అసలే మాట్లాడలేదని సమాచారం. జైల్లో అల్లు అర్జున్ పదే పదే అడిగింది ఇదే. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగానే గడిపిన ఆయన తనని ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని మాత్రమే పదే పదే అడిగారని సమాచారం. ఇక ఈ రోజు ఉదయం జైలు నుంచి విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన తన గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను బాగానే ఉన్నానని పేర్కొన్నారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ అల్లు అర్జున్ స్పష్టం చేశారు.